హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక చూసిండ్రు కదా! ఫ్రైడే రోజు పొద్దుగాలనే 4 గంటలకైతే అల్లారం మోగుతుంది. ఇక అల్లారం మోగిన వెంటనే ఇంకా లేచి అల్లారం ఆఫ్ చేసి మళ్ళీ నా రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. పిల్లలకి మార్నింగే స్కూల్ ఉంటుంది కదా! రోజు 4-4:30 మధ్యలో లేవాల్సొస్తుంది. అయితే ఇట్లా ఏమైనా 2 టిఫిన్స్ ఇట్లుంటాయి కదా! అంటే 2 టిఫిన్స్ అంటే ఈరోజు నేను చపాతీను, పప్పు అయితే వండుతున్నాను. అందుకే 4 గంటలకైతే లేషిన. 4 గంటలకు లేచి ఆ పనంతా ఒక 5:30 వరకు ఈ వంట పని కంప్లీట్ అయిందనుకో, మళ్ళా 5:30 తర్వాత పిల్లలకి స్నానం చేయించి రెడీ చేసేసరికి 1 అవర్ టైం అయిపోతది. ఇంకా విషమనేమో 6:15కి స్కూల్‌కైతే పోతది. తనేమో 7:05కి పోతాడు. అందుకే ఇంక నేను ఫస్ట్ కిచెన్‌లో వర్క్ అంతా అయిపోయిన తర్వాత పిల్లల్ని రెడీ చేయడానికే టైం స్పెండ్ చేస్తాను. అయితే ఇంక ఇప్పుడు 4 అయితుంది కదా! బ్రష్ చేసుకొని ఇంకా కిచెన్‌లోకైతే వచ్చి వామ్ వాటర్ తాగి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజైతే పప్పు వండుతున్నాను. మొన్న మా సార్ ఇంటికాడ నుంచి ఒక 6 దోసకాయలేమో తీసుకొచ్చిండు కదా! అన్నిటిని జాగ్రత్తగా వాడిన. ఫైనల్‌గా ఒక 2 దోసకాయలైతే మిగిలినాయి. ఇంక వీటిని పప్పు వండమని అయితే చెప్తే ఈరోజు పప్పు వండుతున్నాను. ఎప్పుడు మా సారు దోసకాయలు తెచ్చినప్పుడు అనుకున్నాను దోసకాయ పచ్చికారమేసి పప్పు వండుకోవాలని చెప్పి. మా సారేమో నాకు దోసకాయ టమాటానే కావాలంటే అదే వండేసిన. ఇక ఇప్పుడు దోసకాయ టమాటో పప్పు అయితే వండుతున్నాను. అది కూడా పచ్చికారమేసి. నాకు ఈ పప్పు అంటే చాలా ఇష్టము. ఎందుకో కొన్ని పప్పులేమో యెల్లోగా తినాలనిపిస్తది. కొన్ని పప్పులేమో ఇట్లా వట్టి కారమేసి వండాలనిపిస్తది. ఈరోజైతే పచ్చికారమేసి వండుతున్నాను. ఇక కూరైతే పొయ్యి మీదేసిన. ఇప్పుడైతే చపాతీ జేయడానికి పిండైతే పిసుకుతున్నాను. మా సార్ అంటుండు గదా! నేను 11:30కే వచ్చేస్తాను గదా! వచ్చిన తర్వాత అన్నం తింటున్నాను కాబట్టి నాకు టిఫిన్ ఏమొద్దు. నాకేదైనా మిక్చర్ లాంటివి ఉంటే పెట్టు అనైతే జెప్తే తనకేం పెట్టినా అంటే కార్ను, అటుకులు, బొంగులు ఇవన్నీ కలిపి కొంచెం పోపులాగా జేసినామనమాట. అవి అయితే పెట్టినా. ఇక విషముకు, కన్నయ్యకు చపాతీ అయితే జేస్తున్నాను. ఈ చపాతీలు గూడా విషముకేమో టిఫిన్‌లోకి ఒక 3 చపాతీలయితే పెడతా. మా కన్నయ్యకేమో 1 ½ పెడతా. మళ్ళా తర్వాత ఇంట్లో ఒక్కొక్కటి తినైతే వెళ్తారు కాబట్టి మొత్తం ఒక 8 ఏమో జేసినట్టున్నా. స్కూలేమో తొందరగా స్టార్ట్ అయ్యి, మళ్ళా తొందరగా ఎండ్ అవుతుంది గదా! పిల్లలకేమో బాక్స్‌లోకి రోజు ఒక్కటే పెడితే మళ్ళా బోరొస్తది. మా విషమ్మనేమో క్యారెట్ అయినా, గ్రేప్స్, బనానా, ఫ్రూట్స్ అన్నీ తింటది. తనకి నేను మార్నింగ్ టైమ్‌లో ఫ్రూట్స్ గూడా పెట్టొచ్చు. కానీ మా కన్నయ్యనేమో బనానా ఒక్కటే తింటాడు. ఫ్రూట్స్ అస్సలే తినడు. ఈయనకి నేనేం టిఫిన్ పెట్టాలి? ఇగ చేస్తేనేమో ఇద్దరికీ జేయాలి. లేదు అంటేనేమో లేదు. నాకేమనిపిస్తుందంటే ఇట్లా మార్నింగే గదా పిల్లలకి స్కూలు. మళ్ళా 10:30 వరకు ఇంటికొస్తారు. మార్నింగ్ టైమ్‌లో కొంచెం బాక్స్‌లో ఫ్రూట్ కట్ జేసి పెట్టినామనుకో, మనకు గూడా కొంచెం తక్కువ పనుంటది. మళ్ళా తర్వాత వాళ్ళొచ్చే వరకు వంట పని, ఇంటి పని అంతా కంప్లీట్ అయితది. నాకేమో ఇట్లా అనిపిస్తుంది. మా కన్నయ్యకేమో అస్సలే అలవాటు లేదు కాబట్టి ఇబ్బందయితుంది. ఇలా అయితే అస్సలుండొద్దు. అన్నీ తింటేనే టైంకి వాళ్ళకన్నీ మంచిగా ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ అందుతాయి. తర్వాత హెల్తీగా గూడా ఉంటారు. ఇప్పుడు చూడుర్రి మా కన్నయ్యకు నేను అలవాటు చేద్దామన్నా గూడా ఆయన ఒక్క ముక్క గూడా తినలేరు. కొన్ని కొన్ని సార్లు తిడతాను. కొన్ని కొన్ని సార్ల కోపమొచ్చి కొడతాను గూడా. అయినా గూడా తనకు అలవాటయితే చేస్తలేను ఫ్రూట్స్. ఇగ నేను మా సార్‌కి చెప్పినా గదా! కొంచెం ఇప్పుడు ఇంట్లో ఉంటే మనం ఎంత తిట్టినా, ఎంత బెదిరించినా ఫ్రూట్స్ అనేవి తినరు గదా! స్కూల్‌కి వెళ్ళే టైంలో ఒక 2 ముక్కలు చిన్నగా కట్ చేసి బాక్స్‌లో పెడదాము. బాక్స్‌లో పెట్టిన తర్వాత ఆడ మేడంకి చెప్తే ఆమెనే కంప్లీట్ చేయిస్తది అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అయితే మా సార్ ఏమంటుండంటే, "మరి అంత ప్రెషర్‌గా ఏం తినిపియొద్దు. ఏదన్నా అలవాటు చేస్తే ఇంట్లోనే అలవాటు చేయాలని" మా సార్ అంటుండు. ఇగ మా కన్నయ్య ఎప్పుడు ఫ్రూట్స్ తింటాడో ఏమో తెలవదిగ. ఈడైతే ఒకవైపు పప్పు అయిపోయింది. ఒకవైపు చపాతీ గూడా అయిపోయింది. ఇంకా జ్యూస్ గూడా చేసేసిన. ఇక ఇదంతా నేను 4:00కి స్టార్ట్ చేస్తే, ఈ పనంతా అయిపోయే వరకు ఖచ్చితంగా 5:30, 5:20 అట్లా అవుతది. ఇక జ్యూస్ గూడా పిల్లలు లేవడానికి ముందుగానే రెడీ జేసి పెడతాను. ఎందుకంటే, వాళ్ళని స్నానం చేయించిన తర్వాత వాళ్ళు ఖాళీగా ఉన్న టైంలో జ్యూస్ అయితే తాగుతారు. అయితే ఈరోజు క్యారెట్ ఒక్కటే జ్యూస్ అయితే చేశాను. బీట్రూట్ అయిపోయింది. ఇంకా పిల్లలిద్దరికేమో కొంచెం బెల్లం ఏస్తాను. నాకు, మా సార్‌కి బెల్లం అయితే ఏమెయ్యను. ఇక జ్యూస్ చేయడం గూడా అయిపోయిన తర్వాత ఇగ ఏం జేస్తున్నా విషమ్మకి, కన్నయ్యకి బాక్స్‌లో అయితే పెడుతున్నాను. అయితే కన్నయ్య మొన్న దోసకాయ కర్రీ ఒక 2 సార్లు తిన్నడు. ఆయనకి దోసకాయ కర్రీ అలవాటు లేదు కాబట్టి అంతగా ఏం తింటలేడు. అందుకే ఇంక నేనేం చేశానంటే కొంచెం దోసకాయ ముక్కలు లేకుండా పప్పు మాత్రమే బాక్స్‌లో పెట్టి ఇక విషమ్మని రెడీ జేసి స్కూలుకి పంపించిన. తనైతే ఇంకా 6:15కి స్కూలుకైతే పోయింది గదా! తను స్కూలుకెళ్ళిన తర్వాత కన్నయ్యని గూడా స్నానం చేయించి రెడీ జేయాలి. ఈలోపుగా ఏంటి అంటే 7:00కి కొంచెం టైం అయితే ఉంది గదా! అని చెప్పేసి
గిన్నెలయితే తోమేస్తున్నాను. ఈరోజు ఇంకా నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోతే ఈ గిన్నెలు తోమకపోయేదాన్ని. ఇంకా నేనేంటంటే ఫ్రైడే గదా! ఇంట్లో కొంచెం పని ఎక్కువగా ఉంది అని చెప్పేసి తర్వాత స్నానం చేసుకుందాం అని చెప్పేసి గిన్నెలు తోమి వాషింగ్ మిషన్‌లో బట్టలయితే వేశాను. కన్నయ్య రెడీ అయ్యి టిఫిన్ అయితే తింటున్నాడు. ఈలోపుగా వాషింగ్ మిషన్‌లో వాటర్ పడుతున్నా. నువ్వేమో పప్పు తినవని నేను బాక్స్‌లో కొంచెం పప్పేసిన. నువ్వేమో పప్పు ఎక్కువ వేసుకున్నావు ప్లేట్‌లో. నచ్చిందా? సరే నచ్చితే తిను. పైకి జరిగి చక్కల ముక్కలు పెట్టుకోనేనా, అట్లయితే కింద పోతుంది. దబ్బున తిన్న టైం అవుతుంది నాన్న. ప్లేట్ కింద తిను. తినిపియేనా? తినిపిస్తుంది. ఇవాళ వాతావరణం అంతా చల్లగా ఉంది కదా కన్నా. దా నమస్తే అంకుల్కి. నమస్తే నమస్తే అంకుల్. చలో ఆంటీ కూడా ఉండాలి. చలో తర్వాత రేపు. నమస్తే ఆంటీ, గుడ్ మార్నింగ్. వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన తర్వాత కన్నయ్య అయితే టిఫిన్ తింటుడని చెప్పినా కదా! నేనేమో తను దోసకాయలు తీసి పక్కన పెడతాడేమో, తినడేమో అని చెప్పేసి బాక్స్‌లో దోసకాయలు లేకుండా పప్పు మాత్రమే పెట్టినా. కానీ ఒక్కసారి పప్పు టేస్ట్ చూసిన తర్వాత కన్నయ్యకు పప్పు బాగా నచ్చి మళ్ళీ కిచెన్‌లోకెళ్ళి ఆ ప్లేట్ నిండా పప్పేసుకొని తింటుండు. అసలు పిల్లలు ఏదైనా కూర గానీ, మనం చేసిన చిన్నది ఏదైనా సరే ఇష్టంగా తింటే ఎంత సంతోషం అయితదో. ఇక ఆ రోటీ ఉంది కదా! దాన్ని ముక్కలు ముక్కలుగా చేసిస్తా అంటే వద్దన్నాడు ఫస్టు. ఇంకా సరే నాన్న కొంచెం అయితే టైం ఉందిగా నువ్వు తిను అన్నట్టుగా నేనైతే వాషింగ్ మిషన్‌లో బట్టలేసిన. మళ్ళా కన్నయ్య కొంచెం తినడానికి ఇబ్బంది పడుతుండని చెప్పేసి నేను తినిపించిన తర్వాత తననైతే స్కూలుకి పంపించిన. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఈరోజు దోసకాయ పప్పు చాలా అంటే చాలా బాగుంది. కానీ నాకే అనిపించింది తృప్తిగా తినలేదు అని చెప్పి. కొంచెమే అయింది కదా! ఎటు సరిపోలేదు. ఇంకోటి పిల్లలేంటంటే మళ్ళీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఒక 2 చపాతీలుంటే వాటినే తినేసారు. పప్పు ఎక్కువ తినరు. ఇంకా తొందరగా అయిపోయింది ఆ కూర గూడా. అంటే నైట్ వరకు ఉంది గానీ నేను మా సార్‌కి ఇష్టం అని చెప్పేసి మధ్యాహ్నం కొంచెం పప్పు తక్కువగా యేసుకొని కాకరకాయ యేసుకొనైతే తిన్నాను. ఇక ఇప్పుడైతే నేను కన్నయ్యని స్కూల్‌లో పంపించొచ్చిన తర్వాత బయటైతే నీళ్లు జల్లేసిన. రోజు ఈవినింగ్ అయితే బయట కడిగి ఆ చెట్లన్నిటికి నీళ్ళైతే పెడుతున్నాం గదా! మళ్ళా మార్నింగ్ గూడా ఈడ పైపేసి కడగడం కష్టమైతది. ఇంకోటేంటంటే టైం గూడా లేట్ అయిపోతదని జెప్పేసి పొద్దున, సాయంత్రం కడగాల్సిన అవసరం లేదని ఇంకా సాయంత్రం కడిగితే పొద్దునైతే ఇలా నీళ్లు జల్లి ముగ్గైతే పెడుతున్నాను. ఇంట్లో ముందుగా చిన్న చిన్న పనులన్నీ అయిపోయిన తర్వాతనే వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి, ఇక అలికి ముగ్గు పెట్టిన తర్వాతనే మళ్ళా ఇల్లు తుడిచే పని చేసి వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ఈడేసిన ముగ్గొచ్చేసి 8 చుక్కలు, రెండొచ్చే వరకు ఈ ముగ్గు నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. మీకు ఎవరికైనా నచ్చితే కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. ఇంకా అక్కడ ఒక ముగ్గేసిన తర్వాత ఇక్కడ తులసి కోట కాడ కూడా ఒక ముగ్గేస్తున్నాను. ఈ ముగ్గు అనేది మొన్నటిదాకా ఒక డబ్బాలో అయితే నేను ముగ్గుని స్టోర్ చేస్తాను. దాంట్లో 2 ముగ్గులున్నాయి. ఒకటేమో శైలజకి ఇచ్చిన ముగ్గుంది. ఇంకొకటేమో వేరే అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి కొంచెం తీసుకొచ్చిన ముగ్గుంది. మొన్నటిదాకా వేసిన ముగ్గు చాలా రఫ్‌గా ఇట్లా జారేది, మంచిగొచ్చేది. కానీ ఈరోజు నేను వేస్తున్న ఈ ముగ్గుంది గదా! ఎంత సన్నగా ఏసినా గూడా గీత లడ్డుగా వస్తుంది. ఎందుకో నాకే అర్థం కాలేదు. నేనే అనుకుంటున్నాను దీంట్లో ఇంకొంచెం పిండి గానీ, సాల్ట్ గానీ కలపాలి అని జెప్పేసి. నేనెప్పుడైనా సరే ముగ్గనేది కొంచెం సన్నగా రాకపోయినా, మరీ ఎక్కువ లడ్డుగా వస్తున్నా గూడా ఏం చేస్తా అంటే మైదా పిండి గానీ, బియ్యం పిండి గానీ కలుపుతాను. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తాను. సాల్ట్ వేయడం వల్ల క్రిస్టల్‌గా ఉండి ముగ్గనేది ఇట్లా మన చేతి నుంచి ఇట్లా ఈజీగా జారిపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తది. మీరెవరైనా సరే మీ ఇంట్లో ఏసే ముగ్గులలో ఏం కలుపుతారో గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. కామెంట్ జేయుర్రి అంటారు. మళ్ళీ కామెంట్ చేస్తేనేమో మీరు రిప్లై ఇయ్యరు అన్నట్టుగా మీరు అనుకుంటారు కదా! ఇప్పటి నుంచి రెగ్యులర్‌గా ఎప్పుడొచ్చిన కామెంట్స్‌కి అప్పుడే రిప్లై అయితే ఇస్తూ ఉంటాను. నేనేమనుకుంటానంటే ఇప్పుడు
కామెంట్స్ వస్తాయి కదా! కామెంట్స్ అన్నీ చూస్తాను. కంపల్సరీగా చూసి చదువుతాను. హ్యాపీగా కూడా ఫీల్ అవుతా. మళ్ళీ అనిపిస్తది కదా! ఇప్పుడు కొంచెం పిల్లలు లేనప్పుడే కదా చూసేది. ఆ టైంలో ఎడిటింగ్ చేసుకుంటే కొంచెం వీడియో అనేది ముందుకన్నా పోతది అన్నట్టుగా ఎక్కువగా ఎడిటింగ్ అయితే చేస్తూ కామెంట్స్‌నయితే రిప్లై ఇవ్వట్లేదు. అంటే నిన్న పెట్టిన కామెంట్స్‌కి ఈరోజు రిప్లై ఇస్తాను. కానీ ఇప్పుడు అట్లా కాదు. వెంటనే రిప్లై అయితే ఇస్తాను. మీరెవ్వరు గూడా నన్నేం తిట్టుకోకుర్రి రిప్లై ఇస్తలేను అని జెప్పేసి. కొంచెం అర్థం చేసుకోర్రి. ఓకేనా? ఇంకా ఇప్పుడైతే ముగ్గంతా వేయడం అయిపోయిన తర్వాత బట్టలారేస్తున్నాను. ఈ బట్టలు గూడా ఈరోజు శానా ఉతికిన. ఇగ చూస్తుర్రు గదా! ఎప్పుడైనా సరే ఈ 2 దండాల నిండా కంపల్సరీగా బట్టలు నిండాల్సిందే. మంచిగా అనిపిస్తది నాకు బట్టలు ఇట్లా ఈ 2 దండాల మీద చూసుకుంటే. కొన్ని సార్లు మడత పెడేటప్పుడు అయ్యా! గిన్ని బట్టలు ఎందుకయినాయి అసలు? ఎట్లా అని జెప్పేసి ఆలోచిస్తా. కొన్ని సార్లు ఇట్లా ఆరేసిన తర్వాత అమ్మ! బట్టలన్నీ నీట్‌గా ఆరేసిన అని జెప్పేసి ఒక సంతృప్తిగా ఫీల్ అయితా. ఇగ బయట పనైతే అయిపోయింది. బయట పిట్టలకు గూడా గింజలేసేసిన. ఇగ డోర్ క్లోజ్ చేసి ఇల్లయితే తుడుస్తున్నాను. ఇల్లు తుడిచిన తర్వాత వాష్‌రూమ్స్ కడిగి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోవాలి. నేనేంటంటే ఈ ఇల్లు 2 సార్లయితే తుడుస్తాను. ఫస్టు నార్మల్ వాటర్‌తోని రూమ్‌కి నీళ్ళనేవి చేంజ్ చేసుకుంటూ తుడుస్తాను. ఆ తర్వాత ఇట్లా కంఫర్టు, డెటాలు కొంచెం ఒక బాటిల్‌లో మిక్స్ చేసి ఇప్పుడు స్ప్రేలాగా చేసి తుడుస్తున్నాను. ఇంతకు ముందుకు ఎట్లా అంటే కొంచెం ఒక మగ్గు వాటర్‌లో కంఫర్టు, డేటాలు కొన్నిసార్లు ఫినాయిల్ ఇవన్నీ కలిపేసి ఇట్లా తుడిచేదాన్ని ఫ్లోర్‌ని. నాకేందంటే ఎప్పుడు ఇల్లు తుడిచినా గూడా ఎక్కువ కంఫర్ట్ స్మెల్, డెటాల్ స్మెల్ అయితే రావాలి. నాకట్లనే ఇష్టము. ఇగ అందుకే ఎక్కువేసి తుడుస్తూ ఉంటాను. ముగ్గుని ఎందుకు జడగొడుతున్నావు చెప్పు నువ్వు? పక్కకు వండుకోవచ్చు కదా చల్లగుంటే. ఇట్లా జడగొట్టాలా? చూడుర్రి నా ముగ్గుని మొత్తం జడగొడుతుంది ఇది. టైం వచ్చేసి అయితే 10 అవుతుంది. ఇప్పుడు నేను కనేని తీసుకొస్తాను పోతున్నా. ఇంకా పనులు ఏమీ అయిపోలేదు. మొత్తం క్లీనింగ్ వరకు అయితే అయిపోయింది. ఇల్లన్నీ తుడిచే వరకు 9:30 అయిపోయింది. ఇక తర్వాత వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇక అప్పటికే ఇంకా స్నానం చేసుకొని రెడీ అయ్యే వరకే 10 అవుతుంది. ఇప్పుడు నేను కనేని తీసుకోవడానికైతే వచ్చిన. మళ్ళీ పోయి వంట అయితే స్టార్ట్ చేయాలి. కర్రీ వండాలి, అన్నం వండాలి, మళ్ళీ కిచెన్ క్లీనింగ్ అయితే ఉంది. అవి చేస్తే పని అయితే అయిపోతుంది. ఆయన తీసుకొస్తా కనేని. ఇక టైం వచ్చేసి 10 అవుతుంది గదా! కన్నయ్యని తీసుకొస్తందుకు స్కూల్ కాడికైతే వచ్చిన. ఇక్కడ నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ వాళ్ళనైతే వాళ్ళ పేరెంట్సే పికప్ చేసుకుంటారు. కొంతమంది ఏంటి అంటే స్కూల్ బస్సుల్లో వస్తారు. కొంతమంది ఆటోలలో వస్తారు. కొంతమంది రిక్షాలలో గూడా వస్తారు. ఇలా దగ్గరున్న వాళ్ళు బై వాకింగ్ వచ్చి తీసుకొనైతే వెళ్తూ ఉంటారు. ఇంకా అందరినీ క్లాస్ వరకు అలో అయితే చేస్తారు మేడం వాళ్ళు. ఎందుకో తెలీదు. అంటే ఇట్లా చిన్న పిల్లలు గదా! మళ్ళీ వేరే వాళ్ళకి ఇట్లా గేట్ బయటకి అప్పజెప్తే వాళ్ళ పేరెంట్స్ వస్తారు రారో అన్నట్టుగా వచ్చిన తర్వాతనే వాళ్ళ పేరెంట్స్తోనైతే పంపిస్తారు. ఇక మాకు అన్నయ్య స్కూల్ అయితే అయిపోయింది. ఇక ఇంటికి వచ్చినాం కదా, అమ్మ నీ ముగ్గు ఒడగొడుతుందమ్మ ఆ కుక్క, దాన్ని ఎల్లగొట్టమ్మా అని అయితే మాకు అన్నయ్య చెప్తుండు. ఇక నేను చెప్పిన కదా ఉండని నాన్న కొద్దిసేపు చల్లగా ఉంటుంది కదా పడుకుంటుంది అంటే సరే అని అయితే చెప్తున్నాడు. మాకు అన్నయ్య బాధ అంతా ఏంటంటే మాకు అన్నయ్యకు కుక్కలు అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడైనా ఇంట్లోకి పోతా కదా కుక్కలతోనే ఆడడానికి చాలా ట్రై చేస్తాడు. కాకపోతే వాళ్ళ అక్కకి కుక్కలంటే భయం. ఇప్పుడు కుక్క బయట పడుకొని ఉందనుకో, తను వచ్చే వరకు తన మీద ఎగబడుతుందేమో, అక్క భయపడి అటు నుంచి అటే పోతుందేమో, ఏడుస్తుందేమో అని చెప్పేసి మాకు అన్నయ్య ఆలోచించి అమ్మ అక్క వచ్చే టైం అయింది ఆ కుక్కని ఎలగొట్టు అని అయితే చెప్తున్నాడు. ఇక నేనేం చెప్పిన అంటే కొద్దిసేపు పండుకొని నాన్న నువ్వు గేట్ దగ్గర ఉండి చూడు, అక్క వస్తే నన్ను పిలువు అప్పుడు నేను ఎలగొడతానైతే చెప్పిన. ఇక మాకు అన్నయ్య కూడా సరే అన్నాడు. ఇక కిచెన్లోకి వచ్చి మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒకవైపు హీటర్ మీద అన్నం అయితే పెట్టిన. పొద్దున పప్పు వండిన కదా, ఆ పప్పు ఏంటంటే నేను వండింది కూడా కొంచెమే, ఒక 2 దోసకాయలు, అవి కూడా ఎంత ఉన్నాయంటే చాలా చిన్నగా ఉన్నాయి. మళ్ళీ దాంట్లో ఒక 3 టమాటాలు అయితే వేసిన, పచ్చిమిర్చి వేసి పప్పు అయితే వేసిన కదా, ఆ పప్పు కొంచెమే అయింది. మళ్ళీ బాక్స్లలో పెట్టిన. అయినా బాక్స్‌లలో ఎంత పెట్టినా కొంచెమే పెట్టినా కన్నయ్య తిన్నాడు. కానీ పప్పు ఎందుకో కొంచెం ఉంది. పిల్లలు కూడా పప్పే ఇష్టంగా తింటున్నారు కదా అని చెప్పేసి మళ్ళీ అది మాకు సరిపోదు. కానీ కాకరకాయ అయితే వండుతున్నాను. నాకైతే అన్ని కూరలలో ఫస్ట్ ఇష్టం ఏదైనా ఉందంటే ఈ కాకరకాయ పులుసు అయితే నాకు చాలా ఇష్టము. చికెన్ పక్కనున్నా కూడా నేను ఈ కాకరకాయ పులుసునే తింటాను. ఇది వేడి వేడి అన్నంలో ఏసుకొని తింటుంటే సూపరుంటది. మా విషమ్మకి గూడా ఈ కాకరకాయ పులుసు అనేది చాలా ఇష్టము. చాలా ఫేవరెట్. ఆమె ఏం చేస్తదంటే
ఈరోజు వండిన కూర రేపు పొద్దుగాలటికి మిగిలిన కూడా ఆ కాకరకాయ పులుసు వేసుకొని తింటా అంటది. ఇక మా సార్‌కేమో కొంచెం చింతపండు తక్కువే అని అయితే చెప్తుంటారు. ఈరోజు ఈ కాకరకాయ పులుసు అయితే మంచిగా వండినా. అయితే అందుకే కదా నేను చెప్పిన మొన్న పులుపు ఎక్కువైందని చెప్పేసి మా సార్ తిట్టిండు అని చెప్పేసి నేను వ్లాగ్‌లో చెప్పిన కదా! అయితే అదేమైందంటే నైట్ కందిరీగా కడవడం వల్ల కొంచెం ఎలర్జీలాగా వచ్చేసి ఇట్లా బెందుల్లాగా వచ్చేసినాయి. మా సార్ ఏమంటుండంటే, "నువ్వు కాకరకాయ పులుసులో కొంచెం పులుపు అనేది ఎక్కువ వేసినావు." నేను మధ్యాహ్నం అయితే పప్పు వేసుకోలే కదా! మా సార్‌కి ఇష్టం అని చెప్పేసి నేను పప్పు వేసుకోకుండా మొత్తం కూర మొత్తం కాకరకాయ కూరతోనే తిన్నా. మా సార్ ఏమనుకుంటుండంటే, ఈమెకు కాకరకాయ అంటే ఇష్టం కాబట్టి పప్పు పక్కన పెట్టేసి కాకరకాయనే తింటుందని మా సార్ అనుకుండు. మళ్ళీ నైట్ కూడా పప్పు అయిపోయింది కదా! వేడి అన్నం వండుకొని కాకరకాయ వేసుకొనే తిన్నాం. 2 పూటలు కాకరకాయ మంచిగా తిన్నావు. దాంట్లోనేమో చింతపండు ఎక్కువ వేసినట్టున్నావు. ఇట్లనే పులుసు లాగా ఉంది. కొంచెం పుల్లగా కూడా ఉంది. అంత పులుపు తింటే మనిషికి పడదు. ఎలర్జీ వస్తది. కొన్ని సార్లు మనకి ఏది పడుతుందో, ఏది పడతలేదో చూసుకొని తినాలి. అది ఇది అని చెప్పేసి మా సారు ఇక నా మీద అంటుండు గానీ, తనకి కందిరీగా కడవడం వల్ల ఇట్లా ఈ బెందులు ఇవన్నీ వస్తున్నాయని తనకు గూడా అర్థం గాలేదు. కాకపోతే తనేం జేస్తుండు, నేను తిన్న కాకరకాయ వల్లనే వచ్చిందేమో అని చెప్పేసి నన్ను తిడుతూ ఉన్నారు. ఇక లాస్ట్‌కి హాస్పిటల్‌కి పోతే ఇగ ఆయనైతే జెప్పిండు గదా! ఇది కాకరకాయ వల్ల గాదు, కందిరీగ వల్ల ఈ బెందులన్నీ వచ్చినాయని అయితే జెప్పిండ్రు. ఇగో ఈ కాకరకాయ పులుసు అంత మంచిగా వండుకొని తృప్తిగా తిన్న తర్వాత మా సార్‌తోని తిట్లు తినాల్సొచ్చింది. మా సార్ అన్నాడు గదా! ఎప్పుడైనా సరే నువ్వు కాకరకాయ కూర వండితే దాంట్లో చింతపండు అస్సలెయ్యకు, టమాటా ఎయ్యి అని అయితే మా సార్ చెప్పిండు. అదేంటో తెలీదు నాకు టమాటా ఏస్తే అంత ఇష్టం ఉండదు. చింతపులుసు పోస్తేనే ఇష్టం ఉంటది. మరి మీకు గూడా కాకరకాయ కూర ఎట్లా వండితే ఇష్టమో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. అందరం అయితే లంచ్ చేసిన తర్వాత గిన్నెలు తోముకున్నాను. తర్వాత విషయమని ఈవినింగ్ డాన్స్ క్లాస్‌కి పంపే ముందు ఇలా ఫ్రూట్ కస్టర్డ్ ఉంటది గదా! అందరికీ అయితే కప్పులలో పెట్టి ఇచ్చిన. విషు క్లాస్‌కి పోయే ముందు కొంచెం తింటే తన కడుపు చల్లగా ఉంటుందని జెప్పేసి తనతో పాటు మేము కూడా తినేసి తనని డాన్స్ క్లాస్‌కి పంపించి వచ్చిన తర్వాత ఇంట్లో క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసిన. నేను ఫ్రైడే రోజు మధ్యాహ్నం నిన్నటి అప్లోడ్ చేసిన వ్లాగ్ ఉంది కదా! అది కొంచెం ఎడిటింగ్ చేసుకుంటుంటే నిద్రొచ్చింది. నిద్రొచ్చిందని జెప్పేసి అట్లనే పడుకున్నదాన్ని. ఇట్లా బెడ్ పైన ఒరిగిపోయినా. అది కూడా ఒక 40 మినిట్స్ ఏమో నిద్రపోయినట్టున. నేను లేచేలోపే మా ఇల్లంతా ఆగం చేసి పెట్టిర్రు నా పిల్లలు. రోజు అంతే నేను పడుకున్నాననుకో వాళ్ళు ఖచ్చితంగా ఇల్లు ఆగం చేసి పెడతారు. ఈరోజు ఇంకా బెడ్‌షీట్లు ఎయలేదు. మళ్ళీ తర్వాత వాళ్ళు అక్కడ సాపేసుకొని ఆ పిల్లోస్ తీసుకొని ఆడుకుండ్రు. అది అట్లనే ఉంది ఆ రూమ్‌లల్ల. తర్వాతనేమో ఇంకా ఇంట్లో అన్ని ప్లేస్‌లల్ల ఎక్కడ సామాను అక్కడే ఉంది. ఇక నాకు అనిపించింది ఈవినింగ్ బ్లాగ్ స్టార్ట్ చేసుకొని పనంతా చేస్తే మళ్ళీ లేట్ అయిపోతది. మళ్ళీ ఈవినింగ్ ఏంటంటే అసలు టైమే ఉండదు. 4:30కి స్టార్ట్ చేసిన పని అంతా చేసే వరకు 9:30 అయితే అయితది. రోజు అంతే కొంచెం కూడా మార్నింగ్ టైంలోనైనా రెస్ట్ ఉంటది కానీ ఈవినింగ్ అస్సలు ఉండదు. ఇంకా నేను పొద్దుటి నుంచి పని చేసి అలసిపోయినా అని చెప్పేసి ఈ మొక్కజొన్నలు కాల్చిన తర్వాత వ్లాగ్ అనేది ఎండ్ చేశాను. ఈ మొక్కజొన్నలైతే హీటర్ మీదనే కాలుస్తాను. ఇవేంటి అంటే హీటర్ ఆన్ చేస్తూ, ఆఫ్ చేస్తూ, అటు ఇటు మలుపుతూ కాలుస్తాను. ఇక నైట్‌కైతే అన్నం వండాలి. కొంచెం కూర అయితే ఉంది. చూస్తుండ్రు కదా! పప్పు అడుగున పడ్డది. తర్వాతనేమో కాకరకాయ కూర కొంచెం ఉంది. వేడన్నం వండేస్తే అయిపోతది అన్నట్టుగా నేను ఆ రోజు అనుకున్నాను. ఇంకా అన్నట్టుగానే అన్నం వండుకొని తినేసినాం. నైట్ ఇగ మళ్ళీ హాస్పిటల్‌కి పోయినాం. ఇక ఈ వ్లాగ్ అయితే ఈడికే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.